8వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలన్న. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని గత కొన్ని వారములుగా మనము ధ్యానం చేస్తున్నాము. ఆ మాత్రం కూడా నీకు తెలియదా అని కోప్పడి, ఏమాత్రం లోకమంతటి మీదికి రాబోతున్న మధ్యాహ్నం అనే ఎండలో, శ్రమలో, ఉగ్రతలో, వేడిలో తప్పించబడి నీడ అనబడుతున్న మధ్యాకాశమునకు ఎలా వెళ్ళిపోవాలో తెలీదా నీకు అని కోప్పడి, అదొక లోపంగా ఆక్షేపించి, అయ్యయ్యో అనకుండా అది కూడా తెలీదా అని మందలించి ఆ దారి చూపాడు. ఏమిటది? నీకు కొత్త దారేమీ లేదు, మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు. మందల అడుగుజాడలు అంటే పాత నిబంధన సంఘము, కొత్త నిబంధన సంఘము. పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు అనగా ఆ 2 మందలు అనగా నూతన నిబంధన సంఘము అనుసరించవలసిన మార్గము కేవలం నూతన నిబంధన పరిశుద్ధులు మాత్రమే కాదని, పాత నిబంధన పరిశుద్ధుల ప్రవర్తనను కూడా మనం అనుసరించాలని నేర్చుకున్నాం. మరి ఓవరాల్గా బైబిల్లో నడుచుకొనవలసిన అడుగుజాడలు అనే విషయాలకు వస్తే, 1 విశ్వాసము, ప్రార్థన, పరిశుద్ధత, పరిచర్య, శ్రమ, ఇలాంటి ఎన్నో క్రైస్తవ లక్షణాలు ఉన్నాయి. అందులో మొదటి లక్షణంగా అడుగుజాడగా విశ్వాసము అనే దాన్ని చర్చకి చేపట్టి, ఇక బైబిల్లో విశ్వాసాలన్నీ ఎత్తుక్కుంటూ వస్తే రాకడ వచ్చేద్దని అందరినీ ఒక మాలలాగా గుచ్చి కట్టినటువంటి హెబ్రీ 11లోకి వచ్చేసాం. సూక్ష్మంలో మోక్షం. హెబ్రీ 11 హేబేలు మొదలుకొని నూతన నిబంధన అపోస్తలుల దాకా మంచి విశ్వాస వీరులు అందరి లిస్టు రాశారు. అక్కడ పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసపు అడుగుజాడ గత వారంలో చూసాం. ఇదంతా రీక్యాప్ అనమాట. ఎందుకు రీక్యాప్ చేయాలి? సర్వసాధారణ క్రైస్తవ వరం పేరు మతిమరుపు కనుక అది అందరికీ, ఆత్మను పొందిన వాళ్ళందరికీ కామన్గా ఎలాగ భాషలు చేస్తాయో క్రైస్తవులందరికీ సహజంగానే మతిమరుపు వచ్చేస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక ఫజిల్ అంటే, చిన్న పిల్లలు కూడా ఇంతలో బుక్స్ 5-6 బుక్స్ చదివేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతున్నారు. పెద్ద పిల్లలు కూడా ఒకే బుక్ చదవలేకపోతున్నారు. నాకు అది పెద్ద ఫజిల్ ఈరోజు కూడా. ఇంకా ఉల్టా వాళ్ళు నన్ను వచ్చి ఇన్ని వాక్యాలు మీకు ఎలా గుర్తున్నాయి అని అడుగుతున్నారు. నేను అంటాను, వాక్యాలు మాట ఒక్క పుస్తకమే కదా, మరి అది గుర్తుండిపోతే ఇంకేముంటుంది. నేను ఒక 10-20 పుస్తకాలు చదివేసి 10-20 గుర్తుపెట్టుకుంటే మీరు ఆశ్చర్యపాలు. ఒకటే చదువుతున్నాను, చెప్పేది అదే, చదివేది అదే, ఇంక గుర్తుండక ఏమవుతుంది అంటాను నేను. అప్పుడు వాళ్ళ బలహీనమైన నవ్వులో మర్మం ఏంటంటే, మేము చదువుతున్నాం మరి అని. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. దేవునికి స్తోత్రం. అంచేత నేనంటాను, ఒక వరుస క్రమంలో చదివితే ఈసారి కాకపోతే ఇంకోసారికైనా అది సెట్ అవుతుంది లోపల. అక్కడక్కడ అలాగే చదువుకుంటూ వెళ్తే అది కుదిరి ఉండదు. ఒక వరుస క్రమంలో వరుసగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఇవ్వాలిగతే రేపైనా దేవునికి స్తోత్రం అవి ముద్రించబడతాయి హృదయంలో, అనుమానం లేదు. ఎలాగంటే మనం చదువుతున్న వచనాలే ప్రసంగంలో చెప్పారనుకోండి, రే ఇది నాకు తెలిసిందే కదా అని ఆ వాక్యం వెనకాల నువ్వు కూడా చెప్పుకుంటూ వచ్చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసము అనే అడుగుజాడకు సంబంధించి నూతన నిబంధన పరిశుద్ధుల అనుభవాలు అడుగుజాడలాగుండే మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35 నుండి 38 వరకు చదివి పెట్టాలి నాకు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఇంకా చూడండి, మరికొందరు, ఇదంతా విశ్వాస వీరుల జాబితా సుమా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను,
ఖైదీలను అనుభవించారు, ఇంకా రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు. ఏమండి, ఇదంతా కూడా వినండి, ఇదంతా కూడా విశ్వాసములో విఫలమైపోయిన వారికి పట్టిన దుర్గతి కాదు, విశ్వాస వీరుల ముగింపు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు. మీరు తలలు పైకెత్తి నా ముఖం చూస్తే నా బాధ ఏదో మీకు చెప్పుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచించారు మీరు ఆ మాటల్ని? పాత నిబంధన విశ్వాసపు అనుభవాలకి నూతన నిబంధన విశ్వాసపు అనుభవాలకి ఉన్న స్పష్టమైన వ్యత్యాసం మనం పట్టుకోకపోతే ఇంక వేస్ట్ అండి. మనం ఒక్క 3 వచనాల్లో మొత్తం సారం పట్టుకొని చూపించాడు. అలాగా రాజ్యములను జయించరి, సింహముల నోళ్ళు మూస్తరి, అగ్ని బలమును చల్లార్చరి, తప్ప తప్ప ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడైతే అనగా నూతన నిబంధనలో మరికొందరు మృతులైన తమ వారిని మరలా పునరుద్ధరణలో పొందారు. ఓహో, ఇది కూడా ఇంకా బాగుంది. ఇక అంతే, నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయింది చూడండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక, విడుదల దేవుడు విడుదల చేయనొల్లక కాదు, దేవుడు విడుదల చేయలేక కాదు, వీరే విడుదల పొందనొల్లక, అంటే ఇష్టం లేక, మాకు వద్దులండి. దేనిని బట్టి? వారికి ఉన్న చేతస్థమును బట్టి, విశ్వాసమును బట్టి. ఇదేం విశ్వాసమయా? విశ్వాసమును బట్టి స్వస్థత పొందిరి, విశ్వాసమును బట్టి విడుదల పొందిరి, విశ్వాసమును బట్టి సింహమునోళ్ళు మూసిరి, అగ్ని బలమును చల్లార్చరి, రాజ్యములను జయించరి. సూపర్, ఇదంతా బాగుంది. నెక్స్ట్, మరికొందరు విశ్వాసమును బట్టి మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటకు తమ్మును తాము అప్పగించుకుంటారు. దీన్ని సింపుల్గా కట్ చేసి చెప్తాను చూడండి. మరికొందరు విశ్వాసమును బట్టి విడుదల పొందనొల్లరి. విశ్వాసమును బట్టి విడుదల పొందిరి, బాగుంది. విశ్వాసమును విడుదల పొందలేదు, బాగుందా? తప్పు చెప్తున్నాడు. స్పెల్లింగ్ మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ అనిపిస్తుంది, కానీ అది ఒక నూతన సిద్ధాంతం, నూతన కోణం. అది ఎలాగైనా నా దేవుడు నన్ను ఇందులోంచి విడిపించగలడు అనే విశ్వాసం కొందరికి ఉంది. ఇందులోంచి విడిపించబడకుండా ఇలాగే యాతన పెట్టబడితే మరి శ్రేష్టమంది వస్తుంది కనుక నాకు విడుదల వద్దు అనే విశ్వాసం ఇంకో కొంతమందికి ఉంది. ఇప్పుడు ఇది నూతన నిబంధన విశ్వాసం అని చెప్పాడు ఆయన. సోకాల్డ్ పాత నిబంధన కొత్త నిబంధన అంటూ అత్తమన డైలాగులు కొట్టే అయ్యగారులందరికీ నా మనం ఏంటంటే, మీది పాత నిబంధన విశ్వాసం కొత్త నిబంధన విశ్వాసం చెప్పండి. మరి ఇప్పుడు డైలాగ్ కొట్టడం ఈజీయే కదా. పాత నిబంధన విశ్వాసములో ప్రభు నాకు ఇచ్చిన స్పష్టతను బట్టి నేను చక్కగా మాటలు రాసుకున్నాను. ఆ మాటలు రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతానేమో, ఎందుకన్నా మంచిది. అంత ఆనందం కలిగింది నాకు ఆ స్పష్టత ప్రభు నాకు ఇస్తున్నప్పుడు. భలే బాగుంది, హాయిగా ఉంది అనిపించింది. విశ్వాసమును బట్టి కొంతమంది చనిపోయిన తమ భర్తలు బతికించుకున్నారంట ప్రార్థన చేసి. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం అనుకుంటే కొందరు వచ్చి మా భర్తల్ని వద్దులేండి, మేము ఇలాగే ఉంటాంలేండి. అది పెట్టి దీన్ని ఈజీగా అర్థం కావాలంటే చిన్నపిల్లలకు కూడా ఉదాహరణ చెప్తాను. వరుసగా 10 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఈ 10 క్రైస్తవ కుటుంబాల భర్తలని శత్రువులు వచ్చేసి మీరు యేసుని నమ్ముకున్నందుకే చంపేస్తామని కత్తులతో నరికి చంపేశారు. 10 కుటుంబాల యజమానుల శవాలు ఇంటి ముందు పడి ఉన్నాయి. ఈ వరుసగా 1, 2, 3, 4, 10 ఇల్లులు. మొదటి 8 మంది మోకాళ్ళేసి యేసు నామములో చనిపోయిన మా భర్తలలోనికి వారి ప్రాణము తిరిగి వచ్చునుగాక, పునరుత్థానుడికి యేసు నామములో మీరు మరలా బ్రోచుకుదురుగాక అని ప్రార్థన చేస్తే ఈ 8 మంది భర్తలు బతికేశారు. ఎలా ఉంటుంది చెప్పండి మీరు ప్రపంచంలో? స్త్రీలు మృతులైన తమ వారిని మరలా బ్రతికించుకున్నారు విశ్వాసం. వావ్, టూ మచ్, ఎక్స్ట్రీమ్, సూపర్, హల్లెలూయా. మంచి మంచి పదాలు ఏమైనా ఉంటే నాకు తెలిసిన 2-3 చెప్పేసాను, మీరు చెప్పుకోండి. అంత గొప్ప విశ్వాసం కదా. మరి పక్కన 2 స్త్రీలు ఉన్నారు కదా,
వాళ్ళు శవాల దగ్గరే ఉండి సేమ్ ముందు వాళ్ళకి విశ్వాసం లేకపోయినా ఈ 8 మంది ప్రార్థన చేసి భర్తలను బతికించుకుంటే అప్పటికైనా రావాలి కదా. వాళ్ళు పాస్టర్ గారు ఫోన్ చేసి మా భర్తలు చనిపోయారండి వచ్చి భూస్థాపన చేయను. ఆ పాస్టర్ గారు పరుపురుని వస్తే 8 మంది బతికేసిన ఉన్నారు. తల్లి, నీ భర్త చనిపోతే నీకు సంతోషమా? కాదండి. నీ భర్త బ్రతకడం నీకు ఇష్టం లేదా? ఇవ్వ. అదేంటండి, మీ భర్తను బ్రతికించుకునే విశ్వాసం లేదా? పోనీ అయ్యో అలా కూడా కాదండి. పోనీ నీకు విశ్వాసం సరిపోకపోతే నీ పక్షంగా మేము కూడా మోకరిస్తాం, సంఘం అంతా ప్రార్థన చేద్దాం. మన కళ్ళ ముందు అద్భుతాలు చేశారు. 8 మంది స్త్రీలతో భర్తలు బతికించుకున్నారు. మీ భర్త కూడా బతుకుతారు, రండి ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు హుషారు చేస్తుంటే కూడా వాళ్ళు అంటారు, వద్దులయ్యా భూస్థాపన చేసేద్దాం. జనాలు చెవులు ఊరుకున్నారు. దుర్మార్గులు ఇల్లు, భర్తలు చచ్చిపోతే దరిద్రం వెళ్ళిపోయి ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు పచ్చిపెట్టదాం చూస్తారా దుర్మార్గులు? కళ్ళ ముందే 8 మంది స్త్రీలతో భర్తలు బతికించుకుంటే వీళ్ళే మనుషులు రిల్లు అని అందరు చెవులు కూరుకుంటున్నారు. పాస్టర్ గారు కూడా ఓపి చేసుకుని, ఏంది బిడ్డ, నేను సంఘం అందరం ప్రార్థన చేస్తామంటున్నాం కదా, దేవుడు కార్యం చేస్తాడరా, మీ భర్తలు ప్రభు మరలా బతికిస్తాడరా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు బలహీనంగా అంటే వాళ్ళిద్దరూ స్వరం ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటయ్యా అంటే, అయ్యా మా భర్తలను బ్రతికించుకోగలిగిన విశ్వాసం మాకుంది. ఒకవేళ లేకపోయినా 8 మంది బతికాక వచ్చేది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈ బ్రతికినా మళ్ళీ చనిపోతారు కదయ్యా, మా భర్తలకి పునరుద్ధానం కావాలి, కానీ మరెన్నటికీ మరణము లేని మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అన్నారు. మళ్ళీ చచ్చిపోయి పునరుద్ధానం ఎందుకులేండి, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి అంటే వినడానికి బాగానే ఉంది బిడ్డ, పాయింట్ కూడా బాగానే ఉంది. కానీ భర్తలు లేని ఈ సమాజంలో ఒంటరిగా నువ్వు ఎలా బతుకుతున్నానా? బిడ్డల్ని ఎలా పెంచుతావు నువ్వు? నీకు నీ కూతుర్లకి సెక్యూరిటీ ఏది సమాజంలో? నా మాట విను, నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్దలు ఎందుకు చెప్తున్నాడు ఆలోచించు అంటే అంటున్నారు, అయ్యా మేము యాతన పెట్టబడ్డానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, మిమ్మల్ని ఏమంటలేదు, సమాజాన్ని అంటలేదు. భర్త లేకపోతే యాతనే, పిల్లలకి తండ్రి లేని యాతనే, నేనే అమ్మ నాన్న పోషించడం యాతనే, వారి ఆలన పాలన భద్రత చూడటం యాతనే. కానీ ఈ యాతన నుంచి విడుదల పొందాలని లేదు నాకు. ఈ శ్రమలో ఉంటే, ఈ కష్టంలో ఉంటే, ఈ హింసలు అనుభవిస్తే, ఈ బాధలు అలాగే భరిస్తే మరి శ్రేష్టమైన పునరుద్ధానం వస్తుంది కనుక నాకు ఆ నమ్మకం ఉంది కనుక ఈ శ్రమలు సహించిన వారికి మరి శ్రేష్టమైనది ఉన్నదని నేను నమ్ముతున్నాను కనుక ఇప్పుడు ఈ శ్రమలు అనుభవించడానికి నన్ను నేనే అప్పగించుకొనుచున్నాను. నేను అన్నాను, పాస్టర్ గారికి ఆనందం, 8 మంది ఆడవాళ్ళకి ఆశ్చర్యం, అమ్మా ఈ పాయింట్ మాకు తట్టలేదే అనిపించవచ్చు. అంత ఆశ్చర్యపోయే విషయం, చిన్న విషయం కాదండి, మనం చెప్పుకోవడానికి ఎంత ఆశ్చర్యపోతున్నాం. కల్లారా ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా ఉంటుందన్న సన్నివేశం అది ఒక్క లైన్లో రాశాడు దైవజనుడు. కానీ విశ్వాసమును బట్టి స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వల్ల పొందుకున్నారు. మరికొందరైతే వారికి విశ్వాసం ఉన్నప్పటికీ విడుదల పొందే విశ్వాసం ఒకరిది, విడుదల పొందనోళ్ళక శ్రమల్లోనే ఉంటే ఎక్కువ బహుమతి వస్తుందని శ్రమ పడేవారి విశ్వాసం కూడా. నన్ను దేవుడు ఎలాగైనా శ్రమలోంచి బయట పడేస్తాడు అనే విశ్వాసం ఒకటి, అది పాత నిబంధన. అది పాత, కొత్త నిబంధన లేదేంటి, దేవుడు బయట పడేయగలడు కానీ నేనే బయట పడను. ఈ శ్రమల్లో అలాగే ఓపిక పట్టి బాధలు పడితే నాకు అధికమైన కిరీటం వచ్చింది. ఇది కొత్త నిబంధన ఉంది. ఇప్పుడు మనకి అధ్యాయం పౌలయ్య గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించింది. పాత నిబంధనదే ఫిక్స్ అవ్వండి, దీని దాకా రావద్దనే మాట్లాడరేమండి. పాత నిబంధన పరిశుద్ధులు ఈ స్థాయిలో ఉన్నారు, నూతన నిబంధనలో వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు, మీరు ఇక్కడ తాకకండి, ఇక్కడ దాకా రండి అనే పాఠమే కదండి అక్కడ రాసింది. మరి ఈనాటికి యాతనలో నుంచి బయటకు వచ్చుటే అద్భుత సాక్ష్యం, యాతనలో ఉండటం సాక్ష్యం లేని స్థితి అని మాట్లాడుతున్నారుగా. అదే సాక్ష్యం. ప్రభు కృపను బట్టి మేము చాలా శ్రమలోనే ఉన్నామండి అంటే సాక్ష్యం బాగుంటుందా? అదేం సాక్ష్యం అండి? దేవునికి మహిమ వచ్చే సాక్ష్యం చెప్పాలి కానీ ఏంటో సాక్ష్యం? ఊరుకా కూర్చో, ఆ శ్రమ నుంచి బయటపడ్డాకప్పుడు చెప్పు, నెక్స్ట్ సండే ఎల్లో అనాలనిపిస్తుంది. అక్కడ ఏముంది? గత 5 సంవత్సరాలకి ఉపదేశాన్ని నేను నిలబడ్డ ప్రతి చోట ప్రకటిస్తున్నాను, కానీ ఈ రోజుకి నాకు ఆ పాయింట్ మీద ఆకలి తీరలేదు. అది ఇంకా తాజా రొట్టెలా కొత్తగా మంచి మజాగా ఉంటుంది నాకు. ఏంటిది? ఎందుకంటే అది మనల్ని ఛాలెంజ్ చేస్తుంది కదా. అది శరీరంలో శ్రమలు పడుతున్నాం, కుటుంబంలో శ్రమలు పడుతున్నాం, సేవలో శ్రమలు పడుతున్నాం, పలు విధములైన శ్రమలు వస్తున్నాయి.
మనుషులందరికీ వచ్చే శ్రమలు వస్తున్నాయి, సేవలో ఉన్నందుకే వచ్చే శ్రమలు వస్తున్నాయి, ఉపదేశమును బట్టి వచ్చే శ్రమలు వస్తున్నాయి, సహజం. ఇన్ని శ్రమల మధ్య రెండు ఆప్షన్లు: విడుదల పొందుదామా, యాతనే పడదామా. మర్యాదకి మొహమాటానికి చెప్పకూడదు. నిజంగా లోపల ఫీల్ అయింది చెప్పాలా. నేను అంటున్నాను, ఈ మెట్టు మీదకి రాగలిగితే అది సామాన్యమైన స్థానం కాదండి. అది సామాన్యమైన స్థానం కాదు. అమ్మో, మహాపరిశుద్ధుల జాబితాలో చేరిపోతాం మనం. మన బతికి మనకున్న రకరకాల శ్రమలకి, బలహీనతలకి, కృంగుబాటుకి, తడబాటుకి కింద మీద పడి నానా బాధలు పడా మెట్టు దాకా రాగలిగితే ఇక సూపర్, తిరగలేదు. ఈ ఉపదేశం, ఆరాధన, ప్రార్థన, పాటలు, దైవజనులు, ఇదంతా కూడా ఎందుకంటే మన విశ్వాసాన్ని అంత స్థాయికి పెంచడానికే. వద్దులే బాబు మాకు ఆ స్థాయి, మాకు విడుదల పొందేదే కావాలి, నువ్వు ఆ ప్రార్థన చేసి పెట్టు, వెళ్ళిపోయిన ప్రార్థన కానీ చేసావు అన్నట్లుగా చూస్తున్నారా బిడ్డలారా? నిజంగా పరలోకం నమ్ముతున్నారా? యేసు ప్రభువుని నమ్ముతున్నారా? యేసు ప్రభు నిజంగా చచ్చిపోయి తిరిగి లేచాడా? అంతా ఉచితేనా? లేస్తే ఆయన ఒక్కడికే పరిమితం, మనల్ని కూడా లేపుతాడా? లేపితే పరలోకం తీసుకెళ్తాడా? ఇస్తే ఒక గ్రహం ఇస్తాడా? సింహాసనం ఇస్తాడా? కిరీటం ఇస్తాడా? ఇవన్నీ నిజమైతే యాతన పట్టమే కరెక్ట్. అవన్నీ అందమైన భావనలే, వాస్తవములు కాదు. ఇంతేనయ్యా జీవిత సారం, ఇదేనయ్యా అంటే కనుక నీ ఇష్టం. యేసయ్య నిజం, పరలోకం నిజం, అక్కడ బహుమానాలు నిజం, ఇవన్నీ వాస్తవములు నువ్వు నమ్మితే నీకు ఈ విశ్వాసమే కరెక్ట్. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. నిజం చెప్పాలంటే నూతన నిబంధన కాలంలో భక్తులందరికీ కామన్గా నెరవేరింది, కానీ అది పాత నిబంధనలో కూడా ఇంచుమించు అందరూ అదే ప్రాక్టీస్ చేశారు. నూతన నిబంధనలో కామన్గా అందరికీ అది సంప్రాప్తం అయిపోయింది, కానీ పాత నిబంధనలో కొందరు ప్రాక్టీస్ చేశారు. ఉదాహరణకి 24-25 వచ్చిన అదే అధ్యాయంలో 24-25 అధ్యాయాలు చూస్తే మీకేమనుంది అక్కడ? విశ్వాసమును బట్టే, మళ్ళీ ఇది తింగర నిర్ణయం కాదు, బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసులో తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమండి, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. మీరు ఒక టేబుల్ గీయండి. సుఖభోగము క్రీస్తు విషయమైన నింద, ఐశ్వర్యము దేవుని ప్రజలతో శ్రమ. వాడైనా ఏది ఎంపిక చేసుకుంటాడు కదా? కామన్ కదా. మోషే గారు ఒకసారి వీడు చూశాడు, అల్పకాల పాపభోగం ఐశ్వర్యము చేయని దేవుని ప్రజలతో శ్రమ, క్రీస్తు విషయమైన నింద. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాడు మనోడు. ఆప్షన్లు 4 ఉన్నాయి, మిగతా అన్ని కొట్టిసాడు, ఈ రెండో కొట్టి పెట్టాడు. ఎందుకయ్యా అంటే, ఏలై అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఉంచాడు. అంటే ఒక రాజుగా, యువరాజుగా పల్లకి, మోత, జనం, పరిపాలన, సౌభాగ్యం, సకల ఐశ్వర్యముల కంటే కూడా దేవుని ప్రజలతో కలిసి కష్టాలు పడితే, శ్రమలు పడితే, నిందలు పడితే, బాధలు పడితే రేపు మహిమలో పొందబోతున్న బహుమానం మీద విశ్వాసం కలిగింది. అది మోషే యొక్క విశ్వాసం అని రాశాడు. విశ్వాసమును బట్టి మోషే అంటే, మోషే విశ్వాసం ఏంటి? ఒక రాజుగారిగా పరిపాలించుట కంటే దేవునితో ప్రజలతో శ్రమలో పడుటే ఎక్కువ బహుమానం వచ్చుద్ది అనేది మోషే విశ్వాసం. అంది వచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకునవలెను. అవకాశములు పదే పదే రావు. దరిద్రము అస్తమాటు తలుపు తట్టును, అదృష్టం ఒకసారే తట్టును, వెంటనే పట్టుకొనవలెను. వదలకూడదు. ఇలాంటివేగా మంచి మంచి వాళ్ళు ఎవరాళ్ళు సంగతి చెప్తుంటారుగా, మోటివేషనల్ స్పీకర్స్. అలా ఉప్పొంగిపోద్ది మనసు అనమాట కదా. చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. కొంచెం వాళ్ళకు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు, సపోర్ట్ అంతా చేస్తారు. ఇప్పుడు ఆ తల్లి ఒంటరిగా వచ్చింది కానీ
అలాంటివన్నీ చేసి మంచి హడావుడి చేస్తున్నారు యూట్యూబ్లో. ఇలాంటి ఛాన్సెస్ అన్నీ కూడా మోషేకి వచ్చాయి. అమ్మా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను నేను, నువ్వే నా ప్రపంచం అని ఒక్క డైలాగ్ కొడితే పని అయిపోద్ది. అక్కడ క్యాంపస్ దాటి బయటికి రాకుండా అంతఃపురంలో ఉంటే చాలు, కన్ఫర్మ్ కింగ్ అయిపోతాడు. వద్దనుకుంటేనే శ్రమలు తప్ప కావాలనుకుంటే శ్రమలు లేవండి. నేను చెప్పే పాయింట్ అది. మీకు నమ్ముతున్నారు లేదో? ఏదైనా సుఖమో అక్రమమో డబ్బో పాపమో వద్దనుకుంటేనే శ్రమలు, కావాలనుకుంటే శ్రమ ఉండదండి. భాగమే లోకంలో కూడా సామెత ఉంది, నీతి విడిస్తే రాజభోగం అని. నీతిగా ఉండాలనుకుంటే కష్టాలు తప్ప నీతి వద్దు అనుకుంటే మొత్తం భోగమే. ఇంకా నేను నీతి తప్పకూడదు అన్న కసి ఉంటే తప్ప. కనుక పాత నిబంధన పరిశుద్ధులలో కూడా కొందరు ఇట్టి విశ్వాసమును కనపరిచి మనకు సవాలుగా ఉన్నారు. రాజరికం ఐశ్వర్యం ఒక పక్కన ఊరిస్తూ ఉండగా, ఆహ్వానిస్తూ ఉండగా వద్దనుకొని దేవుని ప్రజలతో శ్రమ నింద అనుభవించడానికి ఇష్టపడటం ఎందుకండి అని అడిగితే, ఇలా చేస్తే నాకు మరి శ్రేష్టమైన బహుమానం వచ్చుద్ది అనే విశ్వాసం ఉంది అన్నాడు. క్రీస్తు కొరకైన నింద, దేవుని ప్రజలతో శ్రమ బహుమానానికి కారణం. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు కొరకైన నింద భరించటం, దేవుని ప్రజలతో కలిసి శ్రమ పడటం, చెప్పండి, మనకు బహుమానంగా శ్రేష్టమైన ఆశీర్వాదంగా. మరి శ్రేష్టమైన బహుమానం ఏది? మరి శ్రేష్టం అంటే రాజరికము కంటే శ్రేష్టమైన బహుమానం, ఐగుప్తు ఐశ్వర్యము కంటే శ్రేష్టమైన బహుమానం ఏమిటి? నిత్యములో దేవుడు అనుగ్రహించబోతున్న కిరీటం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎటువైపు మొగ్గు చూపుతున్నావు? ఎటువైపు మొగ్గు చూపుతున్నావు? నీ విశ్వాసం ఏం కోరుకుంటుంది? ఒక తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేసుకున్న వెంటనే స్వస్థ వచ్చేసింది. నువ్వేంటో ఏమనుకుంటున్నావు? మరి విశ్వాసం. నాకు ప్రార్థన చేశానంటే స్వస్థ వచ్చేవలసిందే. ఓకే పోన్లే, తలనొప్పి కదా తట్టుకుందాం. దేవుడు మంచివాడు, ఆయన కొరికిస్తే ఏమైనా అనుభవిస్తే ఏదైనా నాకు మేలు చేస్తాడు. అది గొప్ప విశ్వాసం కదా. ఇంకొక 10 వచనాల ముందుకెళ్ళి 15వ వచనంకి వెళ్తే, నేను అట్టి వారి దేవుడని అనిపించుకొనుటకు సిగ్గుపడటం లేదని 15-16 వచనాలలో దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడాడు. ఎందుకయ్యా అంటే, వారు మరీ శ్రేష్టమైన దేశమును వెతుకుతూ తమ స్వంత దేశం ఏది అని అడిగితే చెప్పడానికి కూడా గుర్తు లేనంతగా మర్చిపోయారంట. పునాదులు గల పట్టణానికి వెళ్ళిపోతాడు, బాగానే ఉంది పాయింట్. కానీ అంత వెళ్ళిపోతే ఇప్పటికి మీ దేవుడు అంటే చెప్పడం గుర్తుండదండి ఎవరికన్నా. కానీ అబ్రహాం నడిచి ఏమోనండి మరి, ఇస్సాకదే యాకోబదే మర్చిపోయాము, గుర్తురాట్లేదు సార్. తామే దేశము నుండి వచ్చి దాన్ని వారు జ్ఞాపకముందుంచు కొనలేదు, ఏలయనగా వారు మరి శ్రేష్ఠ దేశమును పొందుదామన్న విశ్వాసంతో సాగుతున్నారు గనుక అట్టి వారికి దేవుడును అనిపించుకుంటకు నేను సిగ్గుపడట్లేదు. ఇక చాలా పెద్ద మాట కదా దేవుడు ఆ మాట చెప్పడం. కనుక పాత నిబంధన పరిశుద్ధులలో కూడా తమ విశ్వాసము ద్వారా అద్భుతములు పొందగలిగిన అవకాశం ఉన్నను వాటిని అనుభవించక యాతన పెట్టబడుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. విడుదల పొందనొల్లక శ్రమలు పొందారు. కావాలంటే భర్తలు బ్రతికించుకోవచ్చు, కావాలంటే ఐగుప్తు రాజు అవ్వచ్చు, కావాలంటే లోకములో స్వాస్థ్యాలు ఊర్లు పొందొచ్చు. సొదొమ రాజుల వల్ల కానీ అబీమెలెకు వల్ల కానీ తొనోపరం ఫలితం పొందొచ్చు కావాలనుకోండి. వద్దు అనుకున్నారు వాళ్ళందరూ. ఎందుకయ్యా మీరు వద్దు అన్నారంటే, మా దేవుడి మీద మాకున్న విశ్వాసం ప్రకారం ఇలాంటివన్నీ వదిలేసుకుంటే మరి శ్రేష్టమైన బహుమానాలు మాకు వస్తాయన్నారు. 10వ అధ్యాయం 34-35 వచనాల్లో కూడా వారట మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందాలి అని తమ స్వాస్థ్యములను, చరస్థిర ఆస్తులను సంఘంకి ఇచ్చేసారంట ఫ్రీగా. ప్రభులోకి వచ్చాక మేమండి మరి 2 ప్లాట్లు కొన్నామండి, 4 స్థలాలు కొన్నామండి, మరి ఇంత గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభుని నమ్ముకున్నాక మాకున్న ప్లాట్లను ఇచ్చేసామండి పేదవాళ్ళకంటే.
మాకు ఊరు బయట ఒక ఎకరం ఉందండి, ఇళ్ళ పండగ పేరు మీద చెట్టున్నర జగనన్నకు స్ఫూర్తిగా మేము సపోర్ట్గా మనిషికి చెట్టున్నర చొప్పున ఇచ్చేసామండి అనే సాక్ష్యం ఎక్కడ చెప్తే అది మరి ఈటీవీ ఈటీవీ అన్నీ తిరిగేస్తుంది. మరి అలాంటి సాక్ష్యం ఉంటే మా అనుభవాలు ఎవరన్నా కూడా దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళు చేశారు అలాగా. వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ స్థిర ఆస్తులను ఇచ్చేశారు. ఓరు ప్రభు నమ్ముకున్న కంచి ఉన్న ఆస్తులు వదిలేతన వింటారు నువ్వు అని అడిగితే నాకు మరి శ్రేష్టమైన స్వాస్థ్యం వచ్చుద్ది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే పాత నిబంధన పరిశుద్ధులలో అరుదుగా అద్భుతంగా ప్రాక్టీస్ చేయబడిన విశ్వాసం ఏంటంటే సమస్యల నుండి విడుదల, కష్టాలకు ప్రతిఫలం అప్పటికప్పుడు పొందగలిగిన విశ్వాసం ఉన్నను దాన్ని ఎవ్వరూ అప్లై చేయకుండా వాడకుండా చెప్పండి మరి శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు, శ్రేష్టమైన దేశం కొరకు, శ్రేష్టమైన బహుమానం కోసం, శ్రేష్టమైన పునరుద్ధానం కోసం యాతన పెట్టబడటానికి తమను తాము స్వచ్ఛందంగా అప్పగించుకున్నారు. నేను అంటున్నాను, మన విశ్వాసం ఏంటి మరి? శ్రమల నుండి విడుదల పొందే విశ్వాసమేనా? శ్రమలను సహించే విశ్వాసం కూడా ఉందా? శ్రమలను జయించే కెపాసిటీ లేనప్పుడు మరి సహించడమే, చేసేదేముంది అనే సన్నాచి రకం స్టేట్మెంట్ లేదు ఇక్కడ. విడుదల పొందనోళ్ళక ఛాన్స్ కావాలంటే పొందొచ్చు, కానీ వద్దు నాకు అని చెప్పగలిగిన విశ్వాసం. అంటే ఒక్క బుక్లో చెప్పాలంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకున్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏమిటి అని అడిగితే, పాత నిబంధన గ్రంథములో కాలములో శరీరములో ఆర్థికములో మేలు పొందుట అనే విశ్వాసాన్ని వారు విజయంగా భావించారు. కొత్త నిబంధన పరిశుద్ధులు శరీరములో ఆర్థికములో శ్రమలు సహించుచు బాధలు పడుటయే విశ్వాస విజయం అని భావించారు. ఈ వ్యత్యాసం అర్థమైతేనే మనం కొత్త నిబంధన అర్థమైనట్లు, అయితే అర్థం అవ్వనట్టే లెక్క. జక్క చెట్టు ఎక్కాడు మాత్రం మంట చేస్తుంది ఇలాంటివన్నీ కాదు. కొత్త నిబంధన విశ్వాసం నీకు అర్థం అవ్వటం అంటే ఏంటి చెప్పు? శరీరములోను ఆర్థికములోను శ్రమలు సహించుటయే నిత్య మహిమకు కారణమని విడుదల పొందనొల్లక యాతన పెట్టబట్టకు తమను తాము అప్పగించుకోగలగటమే అసలు విశ్వాసం. శ్రమ నుండి విడుదల పొందుట ప్రాథమిక విశ్వాసం అయితే శ్రమలు సహించగలుగుట విశ్వాస విజయం. అంటే అక్కడ విజయం ఏంటి? శ్రమను నుండి బయటపడటం చిన్న విజయం, శ్రమలలో ఉన్నను విశ్వాసాన్ని కాపాడుకోగలటం పెద్ద విజయం. నాకు వచ్చిన కష్టాలకండి, నాకు వచ్చిన శ్రమలకండి అసలు ఎప్పుడో విశ్వాసాన్ని వదిలేసి వెళ్ళిపోవాలండి, కానీ దేవుని కృపను బట్టి ఇంకా విశ్వాసంలో ఉన్నామంటే అది సూపర్ విజయం. ఆ శ్రమల్లోంచి బయటపడటం కంటే ఆ శ్రమల్లో కూడా విశ్వాసంలో నుంచి బయటపడకపోవటం పెద్ద విజయం. మరి మీకు అది అర్థమవుతుందో లేదో నాకు ఆ ఫీల్ తెలుస్తలేదు. అసలు ఒక శ్రమలో నుండి బయటపడటం ఒక చిన్న విజయము, ఆ శ్రమల్లో నుంచి బయటపడకపోయినా శ్రమల్లో కాలిపోతున్నా విశ్వాసం నుంచి బయటపడకుండా నిలబడటం ఇంకా పెద్ద విజయం. కొన్ని భార్య భర్తల మీద పెట్టి చెప్తాను చూడండి. భర్త భార్యకు, భార్య భర్తకు అనుకూలముగా ఉన్నందున హాయిగా సాగుట చక్కని విజయవంత కుటుంబము. ఇద్దరికీ అసలు ఉప్పు మిరపకాయలాగా చెట్పట్లాడిపోతున్నా సరే కుటుంబ బంధములో పవిత్రముగా మనగలగటం ఇంకా బేబత్సని విజయం. స్తోత్రం. ఇప్పుడు చెప్తలేదు, ఇప్పుడు ఎవరో ఆమెననేసి మీకు అలాగైపోవాలని ఎవరో కోరుకోరు. ఆ టెన్షన్ ఎందుకు? ఒక ఉదాహరణ మాత్రమే. తన జీవిత భాగస్వామి తనకు అనుకూలముగా ఉన్నందున బండి లాగించేయటం ఓ మాస్టర్ విజయం. అడుగడుగున ఇబ్బంది పెడుతుంటే కూడా దేవుని భయం కలిగి కుటుంబ ధర్మాలు కట్టుబడి బతకటం ఇంకా పెద్ద విజయం. ఇంకా పెద్ద విజయం. బాధలు పడ్డ తెలుస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతనంగా వివాహమైన వాళ్ళు హాయిగా సాయంత్రం కల్లా బండి వేసుకుని షాపింగ్కి వెళ్ళి వాళ్ళకి అప్పుడే ఇన్ని బాధలు తెలియదు. కొంచెం జీవితం సాగి వస్తే కదా, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని
అని ఓ 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో వార్షికోత్సవ కృతజ్ఞత కూటమి పెట్టినప్పుడు సాక్ష్యం. అది పెళ్ళి అయినటువంటి మరుసటి వారమే దేవుడు మా కుటుంబ జీవితం ఎంతగానో ఆశ్రయించాడు. ఇదిగోరా ఇప్పుడే కదా కట్టాడు, ఇంకా పెయింటింగ్ అవ్వలేదు అప్పుడేను. ఓ 10 ఏళ్ళు నడిపితే ఆ బండి డిసగ్రిమెంట్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్ని తేడాలు వస్తాయి, కొన్ని పెద్ద పెద్ద విషయాలే అవతల వ్యక్తి భరించేస్తారు. ఒకసారి చిన్నదానికి ఎడ్జేస్తారు. ఏంటి మొన్న అంత పెద్ద విషయం భరించారు, ఇప్పుడు చిన్నదానికి ఎందుకు ఎలాగైపోతున్నారు? అదో ఇంకోసారి నీ వలన ఇన్ని బాధలు పడ్డాను, నా వల్ల ఇది పడవా, ఇలా నేను కుప్పలు తెప్పలు పోగైపోతాయి, పెద్ద లోడ్ అయిపోతుంది. ఆ లోడును భుజాన పెట్టుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే థ్యాంక్ యూ అంటాం రాదప్పుడు. ఇప్పుడు నీకేం తెలుసురా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఐఎమ్ బోరింగ్ ఆల్ ద పెయిన్ యూ నో. అంటే కొంచెం జీవితంలో అనుభవిస్తే కదా శ్రమో కష్టమో బాధో తెలుస్తుంది. కాలేజీలో జాయిన్ అవ్వగానే ఇంకా మరి పాస్ అయిపోయినప్పుడు చెప్పే కంగ్రాచులేషన్స్ ఇప్పుడు చెప్పితే అలాగా, ఇప్పుడు జాయిన్ అవ్వటమే కంగ్రాచులేషన్ చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్, జాగ్రత్త చదువుకోవాలి అంతే. అందుకని కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద వన్ హూ సక్సీడెడ్. అండ్ సక్సీడెడ్ నానా అప్పులు చేసాం, జాయిన్ చేసాం ఇప్పుడే సక్సెస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన విశ్వాసపు కోణం అర్థం కావడానికి పేతురు అపోస్తలుడు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదివి పెట్టండి ఒకసారి. కొత్త నిబంధన విశ్వాసం 7-8 వచనాలు. అయ్యా ఆహా 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 దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు టేప్ రికార్డులు ఉండేటప్పుడు అండి, క్యాసెట్ ఎక్కడో నలిగేది కొంచెం. బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా మంచి ఉద్యోగంగా పాడేది. దేవా పాపి అనేది మళ్ళీ నిన్న ఎక్కడో నొక్కేస్తున్నారు క్యాసెట్ చూడరా కొంచెం. దేవునికి స్తోత్రం. మొదలు పెట్టినప్పుడు ఎలాగ చదవాలి? దేవునికి స్తోత్రం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకి శోధనలకి కష్టాలకి బాధలకి నిలబడితే యేసు ప్రత్యక్షుడు మహిమ మెప్పు ఘనత కలుగుతాయి. ఇప్పుడు శ్రమలు తప్పుతాయి ప్రార్థన చేసుకుంటే అనేది సండే స్కూల్ విశ్వాసం. శ్రమలు సహిస్తే మహిమ వస్తుంది, అది పెద్ద విశ్వాసం. మంది ఏ క్లాసు అది నేను చెప్పేది. అగ్ని వంటి మహాశ్రమలు మీకు వచ్చినప్పుడు మోకరించండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. ఇది సండే స్కూల్. అగ్ని వంటి మహాశ్రమలు వస్తే అవే నీకు అవసరం, పరిశుద్ధతను పెంచుతాయి, శుద్ధీకరించబడతావు. అప్పుడు యేసు ప్రత్యక్షినప్పుడు మహిమ మెప్పు ఘనత వస్తాయి. ఇది యూనివర్సిటీ. నెత్తి మీద టోపీ పెట్టి నల్ల గౌను తొడిగి చుట్టి ఎత్తారు చేతులకి పట్ట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునండి, ఎంత ఘనత అనుకుంటున్నారు? యేసు క్రీస్తు ప్రత్యక్షనుడు మహిమ మెప్పు ఘనత కలుగుట ఏం కారణం అవుతాయి? శ్రమలు. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం శ్రమలు వస్తే ప్రార్థన చేస్తే పోవానే? పోతాయి. శ్రమలు పోతాయి కానీ వద్దులే, ఉన్నాయి. కొంతకాలం శ్రమ పడితే మంచిదే, దానివల్ల మహిమ కలుగుతుంది రేపు పొద్దున్న అనుకోవడం పెద్ద విశ్వాసం. అది ఇందాక చెప్పిన స్టేట్మెంటే మరలా చెప్తున్నాను. శ్రమల నుండి విడుదల పొందుట ప్రాథమిక విశ్వాసం. శ్రమలలో నిలిచి విశ్వాసాన్ని కాపాడుకోవటం ఇంకా పెద్ద విజయం. ఆ వచ్చిన అలాగే పెట్టుకొని దాని దగ్గరికి వెళ్ళండి. మీరు ఎక్కడికి? రోమాపత్రిక 8:18 చదివాక ఓహో ఇదా నాకు తెలుసు అంటారు మీరు. రెఫరెన్స్ గుర్తుండదు అంతే, వాక్యం గుర్తే. 8:18 రోమా. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. స్తోత్రం చెప్పండి. ఆ మహిమ అన్న కాన్సెప్ట్ని పక్కన పెడితే ఈ శ్రమలు మాత్రం భయంకరమైన శ్రమలే బాబోయ్. సహించలేనంత శ్రమలు, కానీ రాబోతున్న మహిమతో పోల్చుకుంటే మాత్రం లెక్కలో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తలనొప్పి, కాలు నొప్పి, నడువు నొప్పి, నొప్పి ఏదైనా బాధే.
కానీ ఆ నొప్పిని సహించి కొన్నాళ్ళు నడితే నొప్పితో కూడా ఈ పని చేసినందుకు అందరికి 1000 రూపాయల జీతం, నీకు 10,000 జీతం అంటే ఆ నొప్పి ఎన్నదగినది కాదు. 10,000 ఎన్నదగినది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎట్లా నొప్పి బాధే. ఈ బాధలో ఉండి కూడా చేసావు కదా, అందరికి 1000 రూపాయల జీతం, నీకు 10,000 జీతం అంటే అప్పుడు ఒకసారి అలా చూసి జనాలని, హల్లెలూయా, అది ఇంకా బాగుంటుంది. యేసయ్య గారి పాట అదే కదా, పరిశుద్ధులందరి ముందు బహుమతులు పొందుకుంటే ఎలా ఉంటుంది, ఏమవుదునోనే. అసలు అలాంటి ఆలోచనలు, అలాంటి ధ్యానం, అది కాస్ట్లీ. అసలు అది భక్తుని హృదయం అంటే. అన్ని రక్ష, కక్ష, శిక్ష, విక్ష అన్ని పదాలన్నీ పోగేసుకుని పాట రాసేస్తాం కాదు. పేరు చెప్పకూడదు కానీ ఆ మధ్యకాలంలో 90s రెగ్యులర్గా, పేరు చెప్పకూడదు, ఒక రెగ్యులర్గా ఒక క్యాసెట్ రిలీజ్ అయ్యేది. ప్రతి 6 నెలలకు ఒక క్యాసెట్ తీసేవారు. ఈజీగా ప్రజలకు రీచ్ అయిపోయేది, డబ్బులు వచ్చే వెంటనే. అలాగే ఎలాగబ్బా అని ఆలోచిస్తే ఒక 6 సీడీలు రిలీజ్ అయితే 6 క్యాసెట్లు వాళ్ళ దగ్గర పొనంకం రైట్స్ తీసుకొని 6 సీడీల్లో హిట్ సాంగ్లు తీసుకొని 7 సీడీ చేసేవాడు. అందులో హిట్ సాంగ్ ఒకటే ఉంటుంది, అది కొంచెం క్లిక్ అవుతుంది. అన్ని హిట్ సాంగ్స్తో ఈడు సీడీ చేస్తాడు కనుక ఈడు 7 హిట్ సాంగ్ చే ఈడు సీడీకి ఎన్నో డబ్బులు వచ్చేస్తాయి. ఇంతకీ వీడికి ఎలా చేశాడు ఎరగలేదు. నువ్వు క్యాసెట్ చేసుకుంటావు, అందులో ఒక పాట క్లిక్ అవుతుంది, నీది అమ్ముడు అవుతుంది, నీకు మెంటలో వచ్చి 10,000 ఇస్తాను నాకు ఇచ్చేయమంటే 10,000 అని అంటే నువ్వు ఇచ్చేస్తావు. అలాగా ఒక్కో సీడీకి ₹1,00,000 రోజుల్లో ఒక్కో సీడీ 10,000కి 10 సీడీలు కొనేస్తున్నాడు. ఇందులో హిట్ సాంగ్లు తీసి MP3 చేసి వదిలేస్తాడు. మార్కెట్లో వారానికి ₹1,00,000 వచ్చేస్తుంది. మార్కెట్లో ఏముంటుంది, పలానా సీడీ సూపర్ సేల్స్ అమ్ముతుంది, సూపర్ సేల్స్, టాక్ పెరిగిపోతుంది, మార్కెట్ పెరిగిపోతుంది, ఇంకా జనంలోకి వెళ్ళిపోతుంది. వీడి విజయ రహస్యం ఏమనగా, అందరూ మనిషికి చపాతీ తెచ్చుకున్నారు, క్యారేజీ ఏమీ తెచ్చుకోకుండా అందరు చపాతీలు ఎంత మొక్క తీసుకున్నాడు. సామెత ఉందిగా, రొట్టెలోడు కన్నా మొక్కలోడు బెటర్ అని. రొట్టెలు అందరూ 2 చపాతీలు క్యారేజ్ తెచ్చుకున్నారంట. ఇటు తెచ్చుకోలేదు, నాకు వద్దులని తెచ్చుకోలేదు అంటే ఊరుగా రా అని చెప్పి అందరూ ఒక మొక్క, మాకు 1.5 సార్లు ఒక మొక్క ఎత్తే ఇది 10 అరలో 5 మొక్కలు 5 రొట్టెలు అయిపోయి తెచ్చుకున్నప్పుడు 1.5. సామెత అందుకే ఉంది, రొట్టెలో కన్నా మొక్కలో నయమని చెప్పేసి. కష్టపడి మోకరించి ప్రార్థన చేసి ఒక సీడీ చేసుకొని మ్యూజిక్ చేసుకునేవాడు కష్టపడితే ఆడి పాప మార్కెట్ విలువలు అందరికీ తెలియదు కదా. జనం నాడి ఒక పాట 2 పాటలు హిట్ అవుతాయి. ఎక్కడ పట్టుకెళ్ళి కూటల్లో పెట్టుకొని నూతన సీడీని పెట్టుకుంటాడు, ఎవడ కొనట్లేదు. అడో టేప్ రికార్డులు అరగదీసేస్తున్నాడు కానీ పెద్దగా వెళ్తలేదు. ఈడు ఏం చేశాడు, అన్న ఇంకది వెళ్ళట్లేదు, 6 నెలలు చూస్తాడు, ఆడి దగ్గర 10,000 ఇస్తాడు, ఇచ్చేసేవాడు. ఇలాగ 6 సీడీలు కొనేసేవాడు, రైట్స్ కొనేసుకొని 6 హిట్ పాటలు పెట్టి కొత్త సీడీ చేసి మార్కెట్లో వదిలితే సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని. అందులో కర్త కర్మ క్రియ ఏమీ కాదాడు, కేవలం ముక్కలోడు ధరాలి. 5 రొట్టెలు అయిపోయినాడు. ఈ రోజున మన విశ్వాస జీవితానికి సంబంధించి ఒకటే, పొందబోవు మహిమ అనేది నీ కళ్ళ ముందు కరెక్ట్గా నమ్మకం ఉంటే నీకు ఈ శ్రమలో లెక్కలో అసలు కాదు. ఆమేన్. నూతన నిబంధన క్రైస్తవులకు శ్రమలు లేవు అన్నాడా, శ్రమలు పట్టించుకోరన్నాడా? అది కాన్సెప్ట్. పాత నిబంధన కొత్త నిబంధనలో మార్పు చెప్తున్నాను. పాత నిబంధన పరిశుద్ధులలో శరీరములో మేలు పొందుట విజయం, కొత్త నిబంధన పరిశుద్ధులలో శరీరములో శ్రమ నొందుట విజయం. పాత నిబంధన పరిశుద్ధులలో ఈ దేహమును కాపాడుకున్నటకు ఎదుటి దేహమును శిక్షించిన చంపేట విజయం. 31 మందిని యెహోషువ 31 రాజులను చంపాడు, దావీదు 1000 మందిని చంపాడు, అది విజయం. కొత్త నిబంధనలో చనిపోతున్న ఆత్మలు రక్షించడం కోసం మనం చచ్చిపోవడం విజయం. ఈ తేడా తెలిస్తే కొత్త నిబంధన అర్థమైనట్టు, లేదా ఇంకా కొత్త నిబంధన మనకి రెఫరెన్స్లు తెలిసింది అంతే, ఇంకేం తెలియలేదు నాకు. పౌలు గారి సాక్ష్యం ఏంటి, అరే ఒకసారి ఆ మహిమను చూడండి. ఉదాహరణకి శ్రమ వస్తుంది అనండి, శ్రమ వెనకాల మహిమ వస్తుంది. మనము తక్కువ హైట్లో ఉన్నాం అనుకోండి, శ్రమ మట్టుకు కనపడదు. బాగా హైట్లో చూస్తే దాని వెనకాల మహిమ కూడా సహజం కదా. నేను ఎదురుకుండా చూస్తున్నాం అనుకోండి, వెనక మనిషి కనపడరు. అదే మిద్దె ఎక్కి చూస్తే ఇద్దరు కనపడతారు.
అంటే విశ్వాసములో ఎత్తుకు ఎదిగితే ఇప్పుడు వస్తున్న శ్రమే కాక ఆ శ్రమ వెనుక వచ్చే మహిమ కూడా కనపడుతుంది. మన విశ్వాసంలో ఎదగనప్పుడు ఏంటంటే ఆ శ్రమ ఒకటే కనపడి ఇంకెంతకాలం ప్రభా, ఇంకెంతకాలం ప్రభా అనిపిస్తుంది. ఏమండి, ఈ విశ్వాసాన్ని బలపరిచే మరొక వచనం చదువుదాం మనం. చూడండి ఒకసారి పౌలయ్య గారి స్టేట్మెంట్స్, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యం చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 2:14. పౌలు గారిని అంటండి దేవుడు విజయోత్సవంతో ఊరేగించుచున్నాడంట. నిజమా ఇది? పౌలు గారిని కొట్టిన దెబ్బలు ఎవరన్నా కొట్టారా? ఇంచుమించుగా ఆ కాలంలో ఉన్న జైల్లోనే చూశాడు మనడు. ఆయన చెయ్యని జైలు లేదండి. ఆ జైల్లో 4 రోజులు. అది ఇప్పుడు ఎవరన్నా దైవజనులు సువార్తను జైలుకి వెళ్తే అది ఎంత అవమానంగా చూసే పనికిమాలిన క్రైస్తవులు ఉన్నారు. ప్రభు వాళ్ళని క్షమించునుగా. ఒక దైవజనుడు సువార్త నిమిత్తమే, దేవుని నిమిత్తమే అన్యాయముగా చెరసాలలో వేయబడితే అతడు ప్రశంస పాత్రుడు. అతని మీద కవితలు రాయాలి, ప్రశంస పాత్రలు సన్మానం చేసి శబాష్ అనాలా. అంతేగాని మరి కుదురుగొండలు ఎలాగైతేనే మరి మేమందరం పెద్ద శాతకాలంలో పెద్ద పోటుకోడివి రోడ్డు ఎక్కిపోయావు ఇప్పుడు ఎలాగుందిరా, జాగ్రత్తగా ఉండాలి. మరి దుర్మార్గులు ఇల్లు. మరి వాళ్ళు పౌలయ్య గారిని ఇంకేమని అంటారు? యేసుప్రభు దగ్గర స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుని సిలువేసేతురు ఇల్లు పౌలు గారిని అయితే. ఎందుకంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో తగు. అంటే పౌలు గారికి మాట తీరు తెలియదండి, మర్యాదగా మట్టం రాదంటారా? అతడికున్న జ్ఞానం ఎవరికొందండి? అక్కడ పరిచయులు సగం మంది జాచిలో ఉన్నారని గుర్తుపెట్టాడు. అగ్రిప్పకి వెళ్ళే ముందు కైసర్ దగ్గర చూసి, నేను పరిచయులు తగ్గకు చెందినవాడిని, మన విశ్వాసం బట్టి విమర్శింపబడుతున్నాను అన్నాడు. అనేపాటికి పరిచయులు అందరూ ఈ కలబడి పేరు మేతాల మీద, యూదుల మీద, అరా ఈ పేరు మీద మీరు పోగేశారు మా వాడిని. వారిలో అత్యధికులు పరిచయులు ఉన్నందున వారిలో వారికి వివాదం పుట్టిన. మొత్తం కోటమాటి మారిపోయింది. మన సల్ల కూర్చుంటే గారు తెలియదు అంటారు ఎవరన్నా? మేధావండి. రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా రాజా అన్నాడు బోన్లో నుంచొని. అబ్బా ఏమి వినయ విధేయతలు అని మురిసిపోతాను. ఒక్క ఏంట్రా ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే. ఎందుకని నమ్ముచున్నాను అంటే ప్రవక్తల ప్రకారం యేసుప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ఇప్పుడు నమ్మట్లేదంటే యూదులు రాళ్ళు పెట్టుకుని చంపేస్తారు. వీడు మాకెందుకు ఈ ప్రవక్తలు నమ్మను అంటారు. నమ్మట్లేదంటే చంపేస్తారు, నమ్మానంటే బాప్తిసం పొందియాల. అమ్మ బాబోయ్ ఇంత సులభంగా నా క్రైస్తవులు చేసి చూస్తున్నావా? నేను ఆన్సర్ చెప్పను. సభ వాయిదా గాబరైపోయాడు జడ్జి. దొమ్మి కేసులు పెట్టి గోలు పెట్టారు. కోర్టుకి వెళ్ళించాడు. నువ్వేమి జవాబు చెప్పుకుందువు? అయ్యా నా వల్ల జనము సమకూడలేదని, అల్లరి పుట్టలేదని మీరు తెలుసుకునే వెళ్ళను. ఇప్పటికీ ఊరు వచ్చి 12 రోజులు కూడా ఇంకా అవ్వలేదు అన్నాడు. ఆగో పోలీస్ వీడు ఎన్ని రోజులు అయింది? 30 రోజులు అవుతుంది. పనికి మళ్ళీ కేసుల మీద అని పంపించింది. ఒక పాయింట్ మీద గెలిచాడు. ఈ ఊరు వచ్చిన ఇంకా 12 రోజులు రావాలి. చూడండి సార్ ఎన్ని మాటలు అంటున్నాను నేనప్పటికీ. అవునా అన్నాడు. అంటే యాక్చువల్గా సార్ అతను 12 రోజులు అయిందా లేదా అంటే 12 రోజులు అయ్యాలి. 12 రోజులు కూడా అవన్న మనిషి మీద కేసు పెడతారా మీరు? వద్దుందా మీకు? గెట్ అవుట్ అన్నాడు. పౌలు గారు తెలియలేదా? ఆయన తెలియ ముందు ఎవరం పనికొస్తాం సార్. అసలు ఎంత జ్ఞానం అండి. ఒక్క డైలాగుతో కైసర్ దగ్గర ఔగుస్తు దగ్గర అక్కడ ఎలా సంపాదించాడు పోస్టు? అడావుడు చేసేస్తుంటే సింపుల్ కొట్టే డైలాగు కర్రెక్కి వెనక్కి తీసి కొట్టేసి లాక్కి వెళ్ళిపోతున్నారు. నేరము రుజువు కాకుండా రోమీయునికి సంఖ్యలు వేయటకు మీకు ఎంత ధైర్యం అన్నాడు. ఆడు తులిపడిపోయి మీరు రోమీలా అన్నాడు. పుట్టుకతోనే రోమా పౌరసత్వం ఆడికి అతక తొలగిపోతావు. నేను బహుద్రవ్యం ఇచ్చి పౌరసత్వం సంపాదించుకుంటుని. ఈ విషయం పైయోడు తెలుస్తాను. దండం పెడతా ఎవరికి చెప్పగా వెళ్ళిపో అన్నాడు. ఆయనకున్న సమయస్ఫూర్తి, జ్ఞానం, వాక్చాతుర్యం ఎవడుకుందని భూమి మీద? అలాంటి వ్యక్తి ప్రతిరోజు అరెస్ట్ అయిపోయాడంటే మాట తీరు కుదరక వాళ్ళకు నచ్చే మాట చెప్పగా, అది దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి నచ్చే మాట ఏంటి? ఈ యేసు మతం, దొంగ మతం, దుర్మార్గ మార్గం, ఇది పాపిస్తుంది, మన యూతుల మధ్య కరెక్ట్ అని చెప్తే నచ్చుతారు. నేను మీకులాగే ఉన్నానరా, మీకు ఎక్కువ చేశాను, ఇదంతా పనికి మేల మార్గం, ఇది కరెక్ట్ కాదు, ఇదే సూపర్ అన్నాడు. అక్కడ ఉల్మనిపోతుంది వాళ్ళకి. మంది ఒకటే అంటే ఎక్కడ తగ్గు రాదు సార్. ఇది కరెక్ట్ కాదు అంటేనే వస్తుంది.
యేసు ప్రేమామయుడు, యేసు దయామయుడు, యేసు కరుణామయుడు, యేసు స్వస్థపరచును, యేసు రక్షించును, ఇలా రోడ్డు మీద నుండి చెప్తారు. ఎవరు నేను కొట్టడు. యేసు ఒక్కడే మార్గం అని కొడతారు. ఇప్పుడు తగువెందుకు వస్తుంది ఇండియాలో మనకి? యేసు ప్రేమించును, యేసు స్వస్థపరచును, యేసు మరలా వచ్చును అంటే కూడా ఎవరు నొప్పి ఉండదు. యేసు తప్ప ఇంకెవడో లేడంటే పెద్ద విషయాలు ఎత్తనంటారు నువ్వు. ఇప్పుడు ఆ మాట చెప్పకుండా సువార్త పూర్తవుతుందా? మరి దెబ్బలు తప్పాలని సువార్తలో అసలు పాయింట్ తప్పించేస్తావా? దెబ్బలు తిన్నా పర్లేదని చెప్తావా? అందుకని నేను చెప్పట్లేదు సార్, డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తున్నాను. తెలివితేటలో ఎలా అవుతుంది కిరీటం? మరి ప్రభు కొరకు ప్రయాసపడాలి మనం. హల్లెలూయా. మా ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ప్రతి స్థలములో వెదజల్లొచ్చు, విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు ఆయన. ఎందుకు దేవునికి స్తోత్రం? విజయోత్సవంతో ఊరేగించినందుకు. ఎక్కడుంది విజయోత్సవం? ప్రతి చోట అరెస్టే, కేసే, దెబ్బలే. అయినా ఇన్నిసార్లు కొట్టినా ఒక్కసారి కూడా యేసుని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు, సువార్త ఆపలేదు, సేవ మానలేదు. రక్తము చెందిన ప్రతి చోట సంఘాలే కట్టబడ్డాయి. ఇది మా విజయం అని సాక్ష్యం చెప్తున్నాడు. కనుక శ్రమ నుండి తప్పించుకొనుట నూతన నిబంధన విజయం కాదు. శ్రమలో నిలిచి సేవ చేయుట, ఆత్మలను సంపాదించుట, దేవుని రాజ్యమును కట్టుటే అసలైన విజయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు శ్రమలు తప్పించుకుంటూ విజయమా, శ్రమలలో ప్రభు కోసం నిలబట్ట విజయమా? చివరిగా మరొక్క వచనం చదువుతాను. ఏమండి? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. ఈ ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. ఖమ్మం పరిసర ప్రాంతంలోని దేవుని బిడ్డలు ఇల్లందులో రేపు రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ యూత్ మీటింగ్ ఉంది. ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలు, ఇల్లందు, కారేపల్లి చుట్టుపక్కల జనం, ప్రత్యేక యూత్ రిట్రీట్ ఉంది. యోహాను సువార్త, యోహాను పత్రికలపై క్విజ్ ఉంది. క్యాష్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 7,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000. దేవుని స్తోత్రం. 9, 18 చేది అదేంటది? అట్లయితే నాకు జీతమేమి? సువార్త ప్రకటించినప్పుడు ఎలాంటి ఫలితం ఆశించకుండా సువార్త ఉచితముగా ప్రకటించుటయే, సువార్త ప్రకటించుట వలన నాకు జీతం. గాబర అయిపోద్ది సవితే ప్రచారాలు. పౌలయ్య గారు తర్కం అంత గబుక్కునలా మురకెక్కదు. సువార్త ప్రకటించుట వలన నాకు జీతమేమి? క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? సువార్త ఉచితముగా ప్రకటించుటయే, సువార్త ప్రకటించడం వలన నాకు జీతం. గాబర అంటే ఆయన పాయింట్ ఏంటంటే, సువార్త చెప్పినందున నాకు పేమెంట్, జీతం అక్కర్లేదు. నిజానికి నాలాంటి ఒక వ్యక్తికి సువార్త ప్రకటించే ఛాన్స్ రావటమే జీతం. నాకు కూడా అవకాశం వచ్చింది, అదే జీతం నాకు. అంటే ఎన్ని అవకాశాలు ఇస్తే అంత జీతం వచ్చినట్టు ఫిక్స్ అయిపోవాలి, అంతే తప్ప ఇంకో జీతం ఆశపడకూడదు. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీకేమర్థం అవుతుంది? శ్రమలు పడుటయే విజయం, సువార్త చెప్పుటయే జీతం, సహించుటయే మహిమ. ఇదే కొత్త నిబంధన విశ్వాసం. ఆమేన్. మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళు అంటే ఏంటి అర్థం? పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసం, క్రొత్త నిబంధనల పరిశుద్ధుల విశ్వాసం చూస్తే అందరూ విడుదల పొందగలిగి కూడా, విడుదలను, మేలును, ఆశీర్వాదాన్ని పొందగలిగి కూడా వద్దనుకొని, కావాలనుకొని ఆ శ్రమలు సహించారు. ఎందుకు? మంచి అవకాశం కూడా బాధలు పడటం. ఎందుకంటే ఈ శ్రమలు ప్రభువు నిమిత్తము సహిస్తే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మాకు మహిమ కలుగుద్ది. ఆ మహిమ ముందు పెద్ద లెక్కలో కాదు, మాకు అది ముఖ్యం. శ్రేష్టమైన పునరుద్ధానం, శ్రేష్టమైన బహుమానం, శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటే. అందుకే నూతన నిబంధనలో ఇప్పుడు చెప్పండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గములతో చంపబడిరి, వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళ, విశ్వాసంలో విజయం సాధించిన వాళ్ళ? అంటే కోయబడినా, చంపబడినా,
అది విజయం కిందే ఉంది, ఓటమిగా లేదు. అంటే క్రీస్తు కొరకు చనిపోవటం కూడా విజయం అయితే, శ్రమ కూడా విజయం అయితే, విడుదల పొందుట, స్వస్థత పొందుట చాలా చిన్న విషయాలు. ఆమేన్. దేవుని వలన మేలు పొందుట చిన్నది, దేవుని కొరకు శ్రమ సహించుట పెద్దది. మనం పెద్ద విశ్వాసాన్ని సంపాదించుకుందాం. కృప మనందరికీ తోడయుండును గాక. ప్రార్థన చేసుకుందాం.